నమస్తే. నేను డాక్టర్ మాదేవి. ఈరోజు నేను మాట్లాడే అంశం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశము. ఈరోజు వేలాది మంది జంటలు పిల్లలు కలగడం లేదని ఇన్ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. లక్షలాది వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే ఒకటి, ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం కెరియరు సెటిల్ కావాలనో, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచినో కొంతమంది పోస్ట్‌పోన్ చేసుకొని డిలే చేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఏంటి అంటే వాళ్ళు పిల్లలు కావాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నా కూడా పుట్టడం లేదు. ఈరోజు నేను మీకు న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరగడానికి ఏ రకమైన టిప్స్ అనేది చెప్తాను. గర్భనిరోధక సాధనాలు ఏమీ వాడకుండా పెండ్లైన వెంటనే 6 నెలల నుంచి సంవత్సరం వరకు వాళ్ళు ట్రై చేస్తే పిల్లలు పుట్టే ఛాన్స్ ఎంత ఉంటుంది అంటే కేవలం 20-25%. అట్లని భయపడనక్కర్లేదు. ఇది చాలా న్యాచురల్. అందుకనే పిల్లలు పుట్టకపోతే వెంటనే టెన్షన్లు పడిపోవడము, సంవత్సరం లోపలే ఒత్తిడికి గురి కావడం వల్ల దీనివల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఈ ప్రెగ్నెన్సీ చుట్టూ ఉన్న సైన్స్ని అర్థం చేసుకోవాలా. నేను చాలా వీడియోలో మీకు చెప్పాను, కానీ ఓవులేషన్ టైం అనేది ఒకటి ఉంటుంది. అంటే మెచ్యూర్ ఎగ్ ఒకటి రిలీజ్ అయ్యేది మీ సైకిల్లో 14వ రోజు రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎగ్ కానీ భార్యాభర్త కలిసినాక స్పర్మ్ లేదా వీర్యం లోపలికి ఎంటర్ అయిన వీర్యం కానీ దాని జీవితం 48 గంటలు. 48 గంటల వరకు లోపలికి పోయిన ఎగ్ అట్లాగనే స్పర్మ్ 2 బతికుంటాయి. ఆ లోపలే మీకు ఫెర్టిలిటీ లేకపోతే పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే, ఎవరికైనా సైకిల్ రెగ్యులర్గా ఉంటే 14వ రోజు అంటే ఒక 3 రోజులు వెనక 3 రోజులు తర్వాత, ఈ 6-7 రోజులు క్రమం తప్పకుండా భార్యాభర్త కలిస్తే ఛాన్సెస్ 80% కన్నా ఎక్కువ పెరుగుతాయి. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. దీని సైన్స్ని అర్థం చేసుకోవాలి. రెండవ ముఖ్య కారణము వచ్చేసి వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. వెయిట్ గనక ఓవర్ వెయిట్ గనక ఉంటే దాంట్లో ఏమవుతుంది అంటే హార్మోన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒకటి వస్తుంది. దాని నుంచి పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. దాని ద్వారా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతో హార్మోన్స్ ఇర్రెగ్యులర్ అయిపోయి మీకు నెలకు పీరియడ్ సరిగ్గా రావడం అనేది ఆగిపోతుంది. ఈ సమస్యలన్నిటికీ కారణం వెయిట్. కాబట్టి వెయిట్ని కంట్రోల్లో కంపల్సరీగా పిల్లలు కావాలనుకునే వాళ్ళకి ఫస్ట్ స్టెప్ వచ్చి వెయిట్ కంట్రోల్, బ్యాలెన్స్డ్ డైట్. ఎందుకంటే ప్రాసెస్డ్ ఫుడ్ లేకపోతే ఈ మనం స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని ఫుడ్డు ఫ్రెష్ ఫుడ్ కాకుండా ఉండడము, ఇవన్నీ తినడం వలన వాటిలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ అనేది స్పర్మ్ని ఎగ్గుని డిస్ట్రాయ్ చేస్తాయి. అట్లాగనే ఫ్రెష్ ఫుడ్, అట్లాగే వెజిటబుల్స్, ఫ్రూట్స్, వీటిల్లో మీరు ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్న ఫుడ్ బ్యాలెన్స్డ్గా తీసుకుంటే దాంట్లో యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. యాంటాక్సిడెంట్స్ అనేవి స్పర్మ్ హెల్త్కి అట్లాగనే ఎగ్ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒకటి వెయిట్ తగ్గాల, రెండవది బ్యాలెన్స్డ్ డైట్. ఇక మూడవది వచ్చేసేటప్పటికి స్ట్రెస్ అనేది ఇబ్బందిగా తయారవుతుందంటే, స్ట్రెస్ ఉంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి బాడీ వెయిట్ పెరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, మీకు హార్మోన్స్ ఇర్రెగ్యులారిటీ వస్తుంది. ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో అప్పుడు పిల్లలు పుట్టడం అనేది చాలా కష్టంగా మారుతుంది. ఇంకా ఈ మధ్యకాలంలో ఈ పిల్లలు పుట్టలేదనే స్ట్రెస్ కూడా ఇంకోటి దానికి యాడ్ అవుతూ ఉంది. అందుకని ఏ రకమైన స్ట్రెస్ లేకుండా ఉండడం, మీకు స్ట్రెస్ తగ్గాలంటే మీరు ఏం చేసుకోవాలి, మీ పరిధిలో మీరు చూసుకోవాలి. అంటే చిన్న టూర్లు, లేకపోతే మనం ఎవరితో అయితే సంతోషంగా ఉంటామో వాళ్ళ దగ్గరకి వెళ్ళడం, మెడిటేషన్, యోగా, ఇలాంటివన్నింటినీ ఆల్టర్నేటివ్ మీకు ఏది సంతోషం ఇస్తుందో దాన్ని తీసుకోవాలి. ఇంకోటి, పిల్లలు ఖచ్చితంగా పుడతారు. దాని గురించి టెన్షన్ పడినంత వరకు అది ఇంకా పోస్ట్పోన్ అవుతుంది. కాబట్టి మీరు ఆ టెన్షన్ పడడం అనేది వెంటనే ఆపేయాలి. అది స్ట్రెస్ ఉన్నప్పుడు నిద్ర కూడా సరిగ్గా పుట్టదు. కనీసం 8 గంటల నిద్ర ఉన్నప్పుడే మీకు హార్మోన్స్ అన్నీ కూడా సక్రమంగా రిలీజ్ అవుతాయి. పిల్లలు పుట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఇంకా ఐదోది వచ్చేసి ఎక్సర్సైజు అనేది మీరు మరీ సివియర్ ఎక్సర్సైజ్ చేయనక్కర్లేదు. ఏదో ఒక 30 to 40 minutes 5 రోజుల వరకు
5 రోజులు వాకింగు, జాగింగు ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది చేయాల. ఎక్సర్సైజ్ చేస్తేనే మీకు హార్మోన్స్ అన్నీ గూడా కంట్రోల్‌లోకొస్తాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎప్పుడు కూర్చొని, లేకపోతే ల్యాప్‌టాప్‌ల మీద కూర్చొని, కదలకుండా ఇలా ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సులు చాలా తగ్గిపోతాయి కాబట్టి, కనీసం అలా ఉన్నోళ్ళు వారంలో 5 రోజుల వరకైనా ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేసుకోవాల. అట్లాగనే ఇక మీకేదైనా ఆల్రెడీ థైరాయిడ్ గానీ లేకపోతే ఏదన్నా హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఒక్కసారి మీరు పిల్లలు కావాలనుకున్నప్పుడు గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే ప్రీనేటల్ చెకప్ అంటారు. అంటే పిల్లలు కావాలనుకోవడానికి ముందే ఒకసారి గైనకాలజిస్ట్‌ని గనక మీరు సంప్రదిస్తే వాళ్ళు మీ మెడికల్ హిస్టరీ తీసుకొని మీకేమైనా థైరాయిడ్ ఉందా, పీసీఓడీ ఉందా చిన్న స్కాన్ ద్వారా తెలుసుకొని వాటన్నిటిని క్యూర్ చేస్తే మీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ మరింత పెరుగుతాయి. ఇంకా లాస్ట్‌దొచ్చేసి ప్రీ నేటల్ వైటమిన్స్. కొన్ని రకాలమైన వైటమిన్స్ ఇవి చాలా చాలా అవసరం. మీరు పిల్లలు కావాలనుకున్నప్పుడు ఒక 3 నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ 5 ఎంజీ టాబ్లెట్స్ మొదలుపెట్టాల. ఈ టాబ్లెట్స్ తీసుకోవడం వలన నెక్స్ట్ పిల్లల్లో ఏదైనా డిఫెక్ట్స్ రావడం గానీ ఏవి ఉండవు. అంతేకాకుండా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అవి ఎలాగంటే అలాగా వాడుకోకుండా డాక్టర్ పర్యవేక్షణలో ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ కూడా వేసుకుంటే మీకు ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అవన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అన్నిటికన్నా ముఖ్యం విటమిన్ డి. ఇప్పుడు విటమిన్ డి లోపం వలన కూడా ఈ పిల్లలు పుట్టకపోవడము, రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని విటమిన్ డి కూడా కనీసం రోజుకి 200-400 గ్రాములు ఉండేట్టుగా చూసుకోండి. ఈ జాగ్రత్తలన్నీ పడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఖచ్చితంగా ఈ సహజంగానే ఉంటుంది. నేను ఇంకొక వీడియోలో అసలు ఇప్పుడు నేను విటమిన్ డి ఇవన్నీ చెప్పాను కదా! ఇవి కాకుండా కొంతమంది అసలు మాకు టాబ్లెట్లే వద్దు, న్యాచురల్‌గా ఆహారం ద్వారా ఎలా తీసుకోవాలా అంటే దానికి కూడా నేను ఒక వీడియో చేస్తాను. మీరు ఈ కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్లు పెట్టండి. మీరు ఇప్పటి వరకు అసలు ప్రయత్నించినారా? ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి? ఏదన్నా డాక్టర్‌ని కన్సల్ట్ అయినారా? ఒత్తిడికి ఎదుర్కొంటున్నారా? ఏం సమస్యలు ఉన్నాయో మీరు కింద కామెంట్స్ రూపంలో కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మీరు కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్‌కి సమాధానాలు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. నమస్తే.